Pula ji. Pula ji. Ma. హలో బ్రో, నమస్తే. అందరు మంచిగున్నారా? మంచిగుండు ఏంది, మస్తున్నాలే. ఏమంటారు బ్రో? అంతే కదా. గది మరి ప్రాబ్లమ్స్ అనేవి అందరికి ఉంటాయి బ్రో. ఇక గట్లని ఊకే వాటి గురించి ఆలోచించుకుంటే బాధపడతాం అయింది. ఒక ఫ్లో లో వెళ్ళిపోతా ఉండాలి అంతే. ఊకే ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు బ్రో. ఎట్లా ఏది గట్ల అవుతుంది. దీని అమ్మ తొక్కలో లైఫ్. ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి బ్రో. గంతే. నీకు అంత చికా పెడితే నాతో రా, మనం చేపల పోదాం. దెబ్బకు నీ బాధలు మొత్తం మర్చిపోతావు. మరి గంతే బ్రో, ఫిషింగ్ అంటే అట్లుంటది. మరి అసలు మెయిన్ గా ఫిషింగ్ కి పోయేదే మనశ్శాంతి కోసం. కావాలంటే నువ్వు ఒకరోజు చేపల పోయి చూడు, నీకే అర్థం అవుతుంది బ్రో. చేపలకు పోయినప్పుడు చేపలు పడితే ఓకే, పడకపోతే మాత్రం ఇంకా పిచ్చిరెత్తది. మరి అది కూడా చెప్తాను బ్రో. ఇవాళ మాత్రం చేపలు గట్టిగానే పట్టాలని ప్రిపేర్ అయ్యి వచ్చినాం. అంటే ఎప్పుడు వచ్చినా గట్టినే వస్తాం అనుకో, అది వేరే విషయం. పడితేనేమో సక్సెస్ అయినట్టు, పడకపోతే తెల్లారి చూసుకుందాంలే అనుకుంటాం అంతే. అంతేగాని వేట ఆపుడే లేదు బ్రో. ఇక మొత్తం 7 డబ్బాలు, ఇక అన్ని ఫీడర్లే, ఒకటే గుచ్చగాలి. ఇక ఒక్కొక్కటి ఇసిరేసి చల్లగా చెట్టు కింద కూర్చున్నాడు. ఇక చేప పడితే డబ్బా కాలింగ్ బేల్ మోగినట్టు మోగుతూనే ఉంటది. ఇక దీంట్లో పెద్ద కష్టపడేది కూడా ఏముండదు. కాకపోతే ఈ గాలాలతోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం చేప సంబరం మీద ఎట్లా పడితే అట్లా గుంజినాం అనుకో, గాలాలు కూడా ఎట్లా పడితే అట్లా గుచ్చుకుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇక చూడు ఎట్లా తిప్పి ఇసిరేస్తాను. ఇక అంతో ఇంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అట్లా ఎత్తానా. ఇక దానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలనా అని అనుకుంటారా? ఖచ్చితంగా ఉండాలి. ఇక గట్లని పెద్ద కష్టమేం కాదులే బ్రో. ఒక 4-5 సార్లు ఇసిరేస్తే గదే అలవాటు అవుతుంది. ఇక ఫిషింగ్ చేయాలంటే కష్టమైన పని ఏంటంటే చాలా ఓపిక ఉండాలి. మనకేమో గదే ఉండదు. ఓపిక లేకపోయినా నాకు ఫిషింగ్ అంటే ఇష్టం బ్రో. అందుకనే కష్టం అనిపించదు. ఇష్టమైంది ఏది కష్టం కాదు కదా. మరి ఇష్టమైన దానికోసం కష్టమైనా చేయాలి బ్రో. నీ ఇష్టాలు కష్టాలు చల్లగా ఉండాలి. ముచ్చట్లు చాలు కానీ చేపలు పట్టు. సరే బ్రో, లేట్ చేయకుండా వేడ స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఇటే దూలే. ఓకే. చెట్టునే ఎక్కుతారు, చెట్టునే ఎక్కుతాను. బ్రో, ఒక చేప పడ్డదో లేదో, చేపను తీస్తూనే ఉన్నా, ఇంకో డబ్బా పోతూనే ఉన్నది. ఇక ఇది పడ్డది కదా అని ఫస్ట్ పడతాను ఎట్ట పడతా గుంజినాం అనుకో, ఇక ఇది పోతుంది అది పోతుంది, 2 పోతాయి. అది పోతా ఎక్కడ అపడుతుందా? చేప అపడుతుంది, చేప అపడుతుంది, చేప దాన్ని పెట్టిందిరా. ఎట్లా ముందుకు అయితే అపడదా బ్రో. గాలానికి చేప పడ్డది కానీ గాలం పోయి కంపల తట్టింది. ఎంత గుంజినా వస్తలేదు. పోనీ గట్టికి గుంజుదామంటే గాలం దిగిపోయేటట్టుంది. ఇక చూద్దాం ఏమైద్దో. బాటిల్తో పెట్టు, కొంచెం ఇచ్చిపెట్టు. బాటిల్ మొత్తం చుట్టూ చూసి బాటిల్తో కొంచెం చిక్కింది, అది కంపల చిక్కింది, అది బాటిల్ మొత్తం చుట్టుకొని గుంజుద్దాం. అయిపోతాం ఉంటుంది చేప పోదు, ఎటు పోదు, మంచిగా ఉంది చేప. పోయిందా బ్రో? ఇక ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి గట్టిగా గుంజిన. ఇక గట్ట గుంజినో లేదో, గాలం పోయింది, చేప పోయింది, 2 పోయినాయి. చేప మస్తుంది సైజు, మంచిగా ఉన్నది. ఈ పడ్డప్పుడు అది పడాలి, అది అంటే ఇది గుంజింది.
ఉరి. కర్ర అనిపోతూనే ఉండే పోతూనే ఉన్నది. వచ్చే బ్రోకి చేప నోరు చూసిర్రా ఎంత పెద్దగా ఉందో. కప్ప తెరిచినట్టే తెరిచింది. ఇది తినేటప్పుడు పెద్ద పెద్ద ముద్దలు తింటది కావచ్చు బ్రో. బ్రో మనుషులకు కూడా ఇట్లాంటి మూతులే ఉంటాయి, ఎట్లుండి కావచ్చు. వామ్మో, ఊహించుకుంటేనే ఎట్లా ఉంది. ఎట్లా చూస్తాను చూడరా, అది కోడి చూసినట్టు చూస్తాను. వైరు 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 అంత పోలేజీ చాలా లోపల గుంజుకపోయింది. అది చాలా లోతు గుంజుకపోయింది కాబట్టి చిన్నగా వస్తుంది. వా వాటర్ బ్రో, ఈ రవ్వు చేపలు భలే కలర్ఫుల్ గా ఉంటాయి కదా. అసలు వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా, ఈ చేపలల్లో కూడా మనుషుల లెక్కనే మేకప్ వేసుకునేవి ఉంటాయి కావచ్చు. అందుకే కొన్ని చేపలు కలర్ఫుల్ గా భలే అందంగా ఉంటాయి. ఈ చేపకి ఇంతగానం మేకప్ వేసుకుందంటే ఇది పక్కా ఆడ చేపే బ్రో. అయ్యి మళ్ళీ అట్నే తీసుకో. వైరు 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 ఒకసారి దాని ఫోటో తీసుకోవాలి. గడ్డి గిడ్డి అని తెచ్చుకునేది ఇది. మళ్ళీ అట్ట తిప్పు. కొన్ని బ్రో, కొన్ని చేపలు ఏందో కానీ అసలు డబ్బాని గుంజనే గుంజట్లేవు. డబ్బాకెళ్ళ నొప్పులు ఎత్తది అన్నట్టు గుంజుతాయి. తిండి గట్టిగా తింటలేవు కావచ్చు బ్రో.
బిగ్ సైజ్ మంచిగా తినవస్తుందా చేపలేదో కూసిపోయినట్టుంది గుంజి టెమియా చోటే భలే అందంగా ఉంటుంది అది ఎర్రగా అక్కడక్కడ పెయింట్ వేసినట్టే ఉంది. వేసినాము పెయింట్ మరి అక్కడికని తిస్తే కూర్చుకోవా ఏముండదు. దాని వైరు తాకినట్టుంది. ఈ వైరు కదులుతుంది. రెండు వైరు కలుగుతానే ఇది కదిలింది. గిది కదిలింది మరి గది ఎందుకు కలుగుతుంది? ఇది కూడా కలుగుతుంది. ఇది తిరుగుతుంది. ఇది కదులుతుంది. దాన్ని తట్టించిందా? బంగారు దిగ పడ్డట్టుందిరా. బంగారు దిగ ఓగో ఆ బాటిల్ పట్టదేంద్రా? అగో ఆ బాటిల్ వస్తుంది చూడు. ఆ బాటిల్ తిరుగుతుంది. రెండు రెండు ఫీడర్లు రెండు పడ్డాయి. రెండు ఫీడర్లు పడ్డాయి అంతే. రెండు చేపలు కాదు. ఏమో రెండు ఫీడర్లు వస్తాను చూడు. అదే రెండు ఫీడర్లు వస్తాను అట్లే. ఇదేంద్రా ఇది ఎక్కడ మాత్రం ఆయన అసలు పడ్డది దేనికి మరి ఇలా? దీనికి పడ్డది. పచ్చ వేరు పడ్డదా? చా పిచ్చి కాదు ఎవరిదాకా ఏం అర్థం కాలే కదా దేనికి పడ్డది.
బ్రో గిట్ల డబ్బా గుంజినప్పుడు గుండె మాత్రం వందల కొట్టుకుంటది. ఎందుకో ఏమో అర్థం కాదు గానీ చేప బయటకు వచ్చినాక కూడా కాళ్ళు చేతులు వణుకుతాయి. అసలు ఇంకా పెద్ద చేపను గుంజినప్పుడు చూడాలి. అసలు కొంతమంది చేపను గుంజుతా అంటే ఆ టెన్షన్ లో ఏం చేస్తారో కూడా తెలియదు. ఎట్లా పడితే అట్లా వరుతారు. ఇక గుంజుతా అంటే చూడాలి బాయిల బకెట్ వేసి చేసినట్టే ఉంటది. గట్ల గుంజితే చేప ఎడొస్తుంది, పీక్కొని అవతల పడుతుంది. ఒక 2 నిమిషాలు ఓపికతోని చేప నీళ్ళని ఆడించినాం అనుకో చంటి పాప లెక్క చేతులకు వస్తుంది. ఇదే ఏ చూరుకొచ్చిన చూసినావా? పూర్ణజీ చిన్న బాటిలు దూరం పడితే కథమే ఇటు అర్థమైందా? తోక వీక పడదా అట్లా అట్లా పడుతుంటే తొందరగా పై దగ్గరికి కొంచెం మంచిగా ఉంది. ఫోన్ మంచిగా పట్టుకో. నిన్న ఈ సైజు బట్టి ఇప్పుడే కాదు రైసింది ఎమ్మటే రేటు అమ్మేశాడు. ఇటు ఎమ్మటే చెప్పాలి, ఇటు స్టాక్ బాగుంటుంది. ఇటు తిప్పు నాకెళ్ళి కాలు అది చేప ఆనే తెచ్చిన. చేప ఆనేసి వచ్చినావా? ఆనే తెచ్చిన పడగనే ఎట్లా అసలు ఇలా పెద్ద బాటిల్ ఉండేసరికి నీకు అప్పాలే తిరిగేది. ఓ దీనిలోనే వేసినావా? ఒరే, అది వేసిన 2 నిమిషాలు కూడా కాలేదు. అటు అటు పడితే రానికి అటు లేట్ చేయొద్దు అసలు. అటు ఇటు ఇటనే వేసిన వేయకుండా ఏం కాదు కానీ అటు లేట్ చేయొద్దు అసలు. అటు కళ్ళు లేకుండా చూస్తేనే వచ్చినాయింద్రా. కళ్ళు దొరకలేదురా, కళ్ళు దొరకలేదు కళ్ళు దొరకలేదు. అటే నేను వేయలే, అటే పడతాను. ఇది పడతలేవు, ఈ డబ్బాలు ఇన్ని డబ్బాలు సైజు పెట్టి. ఇది పెద్ద ఇది బిగ్ సైజ్. ఇంకా నాకు చేప పడతలేదు ఏంద్రా? నీకు కూడా పడతలేదు చేప? ఇంకా చూస్తా చెట్టు కింద ఊరు ఆ వైర్ వచ్చిందిరా. ఆ వైర్ తీసుకొచ్చింది నీది. ఏ వైరు? ఆ వైర్ వస్తుంది. నా వైరు వస్తుందా? తెల్ల వైరు. చేప పని. ఓ గడ్డి తట్టిపోయింది. గడ్డి తట్టాలనే పడ్డది. ఆడు కట్టినాడు దీనికి వస్తారని చెప్పి అంటున్నాడు. ఇట్లా డబ్బా కొట్టినావురా, మస్తు పెద్దగా ఉంది. పెద్దగా ఉందా అది? అదే సైజు. ఏ సైజు? నేను చూడలే. అదే సైజులే కానీ ఇగో ఈ గడ్డి ఉందారా,
ఈ గడ్డికి ఇగో, ఈ గడ్డి తట్టింది కదా లేరా నేను చూసిన ఏదో అందుకే నేను దిగుదామని ఫోన్ కింద పెట్టి దిగుతూ పోతాను ఇట్లా నువ్వు ఎటు దిగుతున్నావురా? ఏ పోదులే, అన్ని పోతాయా? ఇక ఒక్క శాపం మిస్ అయ్యేసరికి మా మామగాడు పానం అంతా పోయినట్టు చేసిండు. ఇక ఈసారి కూడా గట్నే పోద్దు అనుకుంటూ కావచ్చు. నేను తీత్తా అనుకుంటా దిగుతూనే ఉన్నాడు. అసలు కథ ఏంటంటే ఇలా వాడు కళ్ళుదేలే. నువ్వు కళ్ళుదేలే కాబట్టి నేను చేపలు ఇయ్యండి రా అన్న. ఇలా ఎట్టనన్నా చేసి చేపలు కూడా తినాలనుకుంటూ కావచ్చు. ఇక అందుకే ఇలాంటి పర్ఫార్మెన్స్లు చేస్తాడు. పెద్ద ప్లానే. ఏ ఆగు పడ్డాయి రాదు పోయిందారా మిమ్మల్ని ఆగా కాదు సరే ఉన్నాయి వీడే పోగొడతాడు దాన్ని చూడు ఎంతసేపు చేయకరా అన్నాడా ఓరో ఎటు వస్తాను రా చేసినావు రా దాన్ని ఏం చేసినావు ఊసిపోయినా బాటిల్ దమ్ముంటే పట్టుకోరా షికావద్దు, వదిలిస్తే పట్టుకుంటే సిండికేట్. అదే వెళ్ళిపోతుంది. దమ్ముంటే పట్టుకోరా షికావద్దు, పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్. భలే ఉంటుంది. చిక్కావద్దు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. వాడు 2 సార్లు అని 3వ సారి అందరితో అనిపిస్తాడు. దమ్ముంటే పట్టుకోరా చిక్కావద్దు. హైలైట్ ఏం దొరికాను అసలు వాడు ఎడ్ల పాండి మీద ఉండి గంధం మీద ఉండి వాడు లారీలం కాలుతాడు అదొకటి. వాడు ఎడ్లన్నీ రీడనొత్తాడు, వాడు బాగా ఆలోచిస్తాడు వాడు. పంది దమ్ముంటే పట్టుకోరా షికావద్దు. ఏదిరా షాప మళ్ళీ చిన్నట్టు ఉండు పడతలేదు రోజు అట్లా అట్నే ఉంచు అది అట్నే ఉంచు నచ్చాడ పట్టదు నచ్చి ఓ ఇదేంది ఆడితే టక్ చూడు అర్థమైందా ఈ పిండి లేక కాచ్చు మోయా దిగుతా మరి మరి దాన్ని చిన్నగా బదిలాడకు తీసి గడ్డకి పోయిందా అదేది రా షాప్. ఆ షాప్ ఎక్కడ తీసుకొచ్చినావు? దమ్ముంటే పట్టుకోరా షికావద్దు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. అన్నీ చేసాయి అడుగులో అటు వేయరా ఒకటి వేసిన ఇప్పుడు ఎంతసేపు బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్, బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్. ఏది అన్నారు మీరు కూడా? దమ్ముంటే పట్టుకోరు షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. అను
తమ్ముంటే పట్టుకరా ఏమంటావు ఏంద్రా అనేది ఇంకేమంటుంది మరి చిక్కమతలేదు అరే నా కొడకరే రెండు బడులు బయట ఉన్నాయి. కొడక అంటే కావచ్చు 2 బడులు బయట ఉన్నాయి. కింద రాక మనిషి మూత పడ్డది అలా. ఓ అక్కడ తెలియదు షాప. వీడియో స్టార్ట్ చేస్తే అయిపో కదా. వాటిని పోయి అయిపోయింది కదా దాని పని గంట ఇక లేకపోతే అసలు అది వీడియో స్టార్ట్ అయితే వస్తుంది అప్పుడు పెద్దగుంది చేప పెద్దగుంది కానీ వాళ్ళకి తట్టు పోయింది పోయింది. కంప తట్టింది అది పోయింది. మస్తు పెద్దగా ఉంది చేప. చేప పెద్దగా ఉంది పోయింది మూత. నేను అంటే అన్నట్టు మా మా ఇటు చూడాలి నువ్వైతే పడతానే గమనించినారా మీరు ఇటు పడగానే పడతానే అటు పడతాయి చూడు. అలా పడతాను ఏం లేక అది దించుకోమని డైరెక్ట్ వాడి నాలుగు తీసుకవుతానండి లోపలికి ఇంత వైర్ ఎట్లా వస్తుంది చిక్కు కూడా ఉన్నది రాడా. చేప ఉన్నారు ఇంత వస్తాను ఉన్నది. చిక్కు ఇది నాకు వచ్చేనే వచ్చింది వచ్చారా మళ్ళీ తీరా వైరు పట్టు గుంజు డబ్బా కింద వైరు పట్టు గుంజు. ఓ షాప ఇదొక షాప. మళ్ళీ అదే వైరు పడ్డా ఎవరికా తోకకు దానికి పడ్డట్టుంది. మళ్ళీ దిగుతావు ఆరాలకు దిగు. దాంట్లో చూడమ్మా ఫోన్లో నాకు మంచిగా పడుతుంది క్లారిటీ. కానీ నాకు ఈ షాప్ ఒక్కటి పడుతుంది చూద్దామని అంతే. కలర్ బాగుంది బ్రో. ఇది సిగ్గుపడ్డారా అది లేదురా తెల్ల చేపేదిరా. ఇవి అనుకున్నాయి కావచ్చురా నేను గుంజంగానే నువ్వు గుంజు పై కలర్ రెండు చేంజ్ ఉన్నాయి ఎదురు. మళ్ళా పిచ్చోనే చేద్దాం నల్లగా ఉంది ఎర్రగా ఉంది చూడు. ఇది బొచ్చరా అది బ్రో. రవ్వులు బొచ్చలు ఈ రెండు చేపలలో ఏ చేప టేస్ట్ ఉంటుందో కామెంట్ చేయండి బ్రో. అసలు వండేటోళ్ళు మంచిగా ఉండాలి కానీ ఏ చేప అయినా బాగానే ఉంటది. నాకైతే గంతే అనిపిస్తుంది బ్రో.
నీళ్ళు పట్టుకొస్తాను ఇక. వైర్ కిందికి వెళ్ళి తీసుకో. అలసిపోయింది పండుకుంది. అలసిపోయింది. బ్రో ఈ చేప ఎంత ఆకలి మీద ఉందో గానీ గాలంగా అట్లా వేసినో లేదో తటక్కున మింగినట్టుంది, గుంజుకొని పోతూనే ఉంది. పిండి కూడా పెట్టినట్టే ఉంది చూడురి. వచ్చే వచ్చే బ్రో చేపలు పడ్డంతసేపు బాగానే పడ్డాయి, ఇక ఏమైందో తెలియదు, సప్పుని చల్లారినాయి. ఇక మనకు కూడా చేపలు మంచిగానే పడ్డాయి కాబట్టి ఏం బాధ లేదు. అసలు ఈ చేపలన్నీ పెద్దవి అయితే ఈ చికెన్ సరిపోకపోవు కావచ్చు, గన్ని చేపలు పడ్డాయి. మొత్తం రవ్వులు బొచ్చలే పడ్డాయి. ఎన్ని ఉంటాయి ఈ యొక్క చెప్పురా. 11 12 కన్నా ఎక్కువ ఉండవు. బొచ్చే 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 బొచ్చే. తెలుసు కానీ బ్రో మనకు మొత్తం 14 చేపలు పడ్డాయి. అసలు ఏదో ప్లాన్ చేసినట్టే 7 బొచ్చలు 7 రవ్వులు పడ్డాయి. భలేగా పడ్డాయి కదా. ఇక గీ సైజ్ చేపలు మస్తు టేస్ట్ ఉంటాయి అంటారు. ఇక చింత పులుసు పోసి మంచిగా పులుసు పెట్టుకుని కుమ్ముడే. బ్రో వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. బ్రో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.